ఎకరాలకి నీళ్లు ఇస్తున్నాం. దాని విషయం మేము మాట్లాడాలంటే మీరు ఎంతసేపు కాగితం పట్టుకొని మాట్లాడితే వన్స్ కలెక్టర్ క్లారిఫైస్ నో ఫర్దర్ డిస్కషన్. ఇంకా మళ్ళీ ఇచ్చేది ఏమి ఉండదు. మళ్ళీ చెప్తారు గవర్నమెంట్ జీవోలు కదా, మీరు గవర్నమెంట్ జీవోలు కదా, రేపు అసెంబ్లీ ఉంది రా మాట్లాడు, ఎక్కడెక్కడ మాట్లాడాం ఎక్కడెక్కడ చూస్తున్నామో కలెక్టర్ గారు చెప్పరు, కలెక్టర్ గారు చెప్పరు, అబద్ధం చెప్పవు కదా, కలెక్టర్ చెప్పొచ్చు, ఎమ్మెల్యే చెప్పొచ్చు, పెట్టండి. ఈ పేరు కావాలంటే గవర్నమెంట్ లో క్లారిఫై చేసుకోండి, రేపు అసెంబ్లీలో మాట్లాడుకోండి. వచ్చి మాట్లాడాల్సింది ఎక్కడ మాట్లాడతారు? ఈ రోజు ఈ డిఆర్సీ మీటింగ్ కి విచ్చేసిన ఇన్ఛార్జ్ మినిస్టర్ అగ్రికల్చర్ సార్ మేము ఎందుకు మేము పోవాలని కాదు, అక్కడ సబ్జెక్ట్ ఇండస్ట్రీస్ దాంట్లో వద్దన్నారు కదా, చాలా ఇండస్ట్రీస్ గురించి మాట్లాడారు సార్. ఇండస్ట్రీస్ తీసుకొచ్చాం, పోర్ట్ తీసుకొచ్చింది మేమే. ఎందుకంటే మీరు ఇలా మాట్లాడకుండా అదుకుంటే మేము ఎప్పుడు దానికి చేయగలిగితే మాకు వేరే వేదికలు కూడా ఉన్నాయి సార్. 20,000 ఎకరాలకి కలెక్టర్ గారు సమాధానం చెప్పట్లేదు, 20,000 ఎకరాలు ఎక్కడ తీసుకుంటారో సమాధానం చెప్పట్లేదు. మేము కూడా చెప్తా ఉన్నాం సార్. ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పొచ్చు, కలెక్టర్ గారు చెప్పొచ్చు. మా నియోజకవర్గాన్ని కాపాడడానికి ఇద్దరు ఉన్నారు సార్. ఒకరు మాలేత లక్ష్మీనరసింహ పైన ఉన్నాడు, కింద సింగరాకొండ దగ్గర కరీడు ఆనుకోని లక్ష్మీనరసింహ ఉన్నాడు. మీరు ప్రజల అభిప్రాయాల మేరకు ముందుకెళ్తే వెళ్ళండి, లేదు ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా వెళ్తానంటే మేమందరం కూడా ప్రజల తరపున నిలబడతాం. మా లక్ష్మీనరసింహ స్వామి మా నియోజకవర్గాన్ని కాపాడుకుంటారు. జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉంటాయి, వాళ్ళ మీద 50,000 కాదు. వేరే వేదిక మాధవరావు గారు పొద్దున్నే సోషల్ మీడియాలో పెట్టుకోవడం ఏం మాట్లాడతాను? 4,800 ఎకరాలు కలెక్టర్ చెప్పాడు, నీకు చెప్పేది కలెక్టర్ చెప్పాడు కదా. ఊరగా వచ్చే ఇంట్లో నీకుంది అక్కడ పొలం, నీకుందా పొలం, నాకుంది పొలం. ఎక్కడేదో హీరో అవ్వాలని మాట్లాడటం కాదు. కలెక్టర్ గారు క్లియర్ గా చెప్పాడు 4,800 ఎకరాలు తీసుకున్నామని చెప్పి. 20,000 ఎకరాల గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నావు నువ్వు? 2023లో మీరు జీవో ఇచ్చారు, గురించి రోజు సోషల్ మీడియాలో పెట్టుకుంటారు. 43 వరకు ఏదో మాట్లాడుతున్నారని చెప్పి మాట్లాడడం కాదు. 41,000 కోట్ల మా డిపిఆర్ అయితే పుణ్యాలని ఏపీ పరిశ్రమ పోయింది. ఇప్పుడు రైతులు కాపాడే వాళ్ళగా మాట్లాడతారు మీరు. వల్ల ఈ ప్రాంతంలో జమాయిల రైతులు కాపాడాలని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఏపీపీ తీసుకొస్తే మిమ్మల్ని చూసి భయపడి వెళ్ళిపోయారు. అర్థం చేసుకో. 220 నుంచి 10,000 చూస్తేనే భయపడిపోతున్నారు పరిశ్రమలు. మమ్మల్ని చూస్తే రావడానికి ఇంట్రెస్ట్ ఉన్నారు. మాధవరావు గారు దయచేసి మీరు ఆపండి. మాధవరావు గారు ఇక్కడ ఏది మీరు చెప్పేది మైక్ మాట్లాడదాము. ఏమి ఎకరాలంటే ఏముంది మైక్? కాబట్టి అక్కడ ఉంది మార్చారు కాబట్టి మాట్లాడతాం. నువ్వు ఎమ్మెల్యేలు మాట్లాడరా, ఎమ్మెల్సీలు మాట్లాడరా? ఎవరు? మేము వెళ్ళగొట్లా. ఇదిగో చూడు చూడు, మీరు ఎలా చేయట్లేదు అక్కడ ఇండస్ట్రీస్ గురించి. కంపెనీలకు ఏం జరిగిందో మేము చూపిస్తాం, ప్రూఫ్ దయచేసి జీవోలు చూపిస్తా. ఎవరు? అవును, ఆ సబ్జెక్ట్ అడిగాను నేను. మీదేముంది సబ్జెక్ట్ ఇవ్వలేదయ్యా. ఇప్పుడు మీదేముంది అక్కడ మాట్లాడండి. ఆగండి, సబ్జెక్ట్ ఇవ్వలేదు కదా మీకు, మీరు ఎందుకు అనవసరంగా మాట్లాడతారు? సబ్జెక్ట్ మీకు ఇవ్వలేదు కదా. సబ్జెక్ట్ ఇరిగేషన్ మీద మాట్లాడుతున్నారు. ఇరిగేషన్ మీద మంత్రి గారు చెప్తున్నారు, మీరు ఎందుకు మధ్యలో మాట్లాడతారు? ఇరిగేషన్ మీద మాట్లాడుతున్నారు కాబట్టి మాట్లాడుతున్నా. ఇరిగేషన్ మీద మాట్లాడివ్వండి. మాట్లాడేది లేదా? ఇదేం డిఆర్సీ సమావేశం అనుకున్నారా, లేదా ఇంకేమన్నా మార్కెట్ అనుకున్నారా? రైట్ ఉంది, రైట్ ఉంది, క్రమ పద్ధతిలో ఉంటే రైట్ ఉంది. బాబు మాధవరావు గారు, మీరు 4 ఏళ్ళు అయింది వచ్చి ఈ స్థాయికి. మేము 40 ఏళ్ళ నుంచి ఉన్నాం. మేము కూడా చాలా